హృదయపూర్వక నమస్కారం అండి. మరి ఈరోజు ఈ యొక్క ఇంత గౌరవప్రదంగా ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతు సోదరులు అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఔత్సాహికులందరి తరపున ఇక్కడ ఆర్గనైజ్ చేసినటువంటి ఈ గో ఆధారిత ప్రకృతి వ్యవసాయంలో భాగంగా ఏర్పాటు చేసినటువంటి ఇంతటి చక్కని కార్యక్రమానికి మనకి ముఖ్య అతిథులుగా విచ్చేసి అలాగే వేదికను అలంకరించినటువంటి మన గౌరవ పెద్దలు విజయరామ్ గారికి, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి వివిధ ప్రాంతాల నుంచి అలాగే వివిధ పట్టణాల నుంచి విచ్చేసినటువంటి మీ అందరికీ, అలాగే ఇక్కడికి సహకరించినటువంటి సిబ్బంది ముఖ్యంగా మన రూపినేని కాంతి గారు, వర్మ గారు, మా శివప్రసాద్ గారు, అలాగే చాలామంది ఉన్నారులేండి. సో ఏదేమైతే అందరికీ ముఖ్యంగా నా హృదయపూర్వక నమస్కారాలు, అలాగే మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నా పేరు సుధీర్ కుమార్. నేను ఇక్కడ స్థానికంగా ఉద్యాన అధికారి హార్టికల్చర్ డిపార్ట్మెంట్లో నేను వర్క్ చేస్తూ ఉన్నాను. సో వీళ్ళందరూ కూడా నన్ను ఇన్వైట్ చేస్తే నేను రావడం జరిగింది. సో ఇది ఒక ముఖ్యమైన ఘట్టం. మనం ఒక మంచి ట్రాన్స్ఫర్మేషన్లో ఉన్నామని చెప్పేసి ఇదొక రూపకల్పనగా మనం భావించాలి. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఏదో అంటే మా డిపార్ట్మెంట్స్ ఇదివరకు ఏం చేసేవాళ్ళం, మీలాగా నాటు వెరైటీస్ లేకపోతే లోకల్ వెరైటీస్ సహసిద్ధంగా దొరికేటువంటి రకాలు సాగు చేస్తున్నటువంటి రైతులకే పాపులేషన్ పెరిగిపోతుంది, లేకపోతే అవసరం పెరిగిపోయింది, డిమాండ్ పెరిగిపోయింది అని చెప్పేసి హైబ్రిడ్ వంగడాలను అనేది కూడా తయారు చేయడం జరిగింది. ఇప్పుడు హైబ్రిడ్ వంగడాలతో పాటుగా అటు పాపులేషన్కి తగ్గట్టు డిమాండ్ని మనం సప్లై చేసే విధంగా మనం రకరకాల కూరగాయలు కావచ్చు, వరి వంగడాలు కావచ్చు, రకరకాల ఇప్పుడు మనం ఏవైతే మనం డిస్కస్ చేస్తున్నామో ఆ అన్ని వంగడాల్లో హైబ్రిడ్ అనేది మనం ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. ఎట్ పార్ విత్ దాట్ మనం కూడా ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ పరిస్థితుల్లో మనందరికీ తెలిసిందే, మనం చాలా వరకు అగ్రికల్చర్లో ట్రాన్స్ఫర్మేషన్ చెందాం. అంటే కంప్లీట్గా హైబ్రిడ్ అనేసి మనం కూరగాయలు లేకపోతే వరి వంగడాలు ఇలాంటి వాటికే కాకోకుండా మనం కూడా హైబ్రిడ్ మనిషిలా తయారైపోయాం. అంటే ఈ గతంలో అయితే మనం చిన్నతనంలో మనం ఎలా చేసేవాళ్ళం, ప్రతి ఒక్కరికి వారి యొక్క పెరట్లోనే చాలా వరకు జీవ వైవిధ్యంతో కలిగినటువంటి అనేక రకాల పండ్ల మొక్కలు చాలా వరకు ఉండేవి. కానీ ఈ రోజున పరీక్షించుకుంటే అవే ఊరిలోకి వెళ్ళినా సరే పట్టణాల్లో అయినా సరే మన పెరట్లో కనీసం మనం లోకల్ వెరైటీస్ అనేది మన ఇంటి దగ్గర ఉన్నాయా లేదని మనం గ్రహించుకోవాలి. ఈ రోజుల్లో లేదు. సో అట్లీస్ట్ మేము కూడా డిపార్ట్మెంట్ అలాగే మా యొక్క ఆర్గానిక్ స్టాఫ్ ఈ రోజున మేము రైతులకి అలాగే పట్టణాల్లో ఉన్నటువంటి ఔత్సాహికులకి అందరికీ కూడా ఐడెంటిఫై చేసి ఎక్కడెక్కడైతే సీడ్ జీన్ బ్యాంక్స్ మీలాగా కొంతమంది ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళ దగ్గర నుంచి సీడ్ బ్యాంక్స్ ఎవరెవరైతే సోర్స్గా ఉన్నారో వారి యొక్క సప్లై యొక్క డీటెయిల్స్ వాళ్ళకి ఇచ్చి మిగతా వాళ్ళని ప్రమోట్ చేయడం జరుగుతుంది. అలాగే మనందరికీ తెలిసిందే, మన రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వాలు కూడా దీని మీద ఇప్పుడు కూలంకషంగా చర్చించి దీంట్లోనే ఎక్కువగా బడ్జెట్ అనేది కూడా పెట్టడం జరిగింది. మామూలుగా సింగిల్గా తీసుకుంటే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాటిల్లో ఉన్నటువంటి బడ్జెట్ కన్నా ఈ రోజున మనం తీసుకుంటే సేంద్రియ పదార్థంలో ఉన్నటువంటి సాగు చేస్తున్నటువంటి ఆ శాఖకి చాలా వరకు బడ్జెట్ కేటాయించడం జరిగింది. సో అలాగే కంపల్సరీ మనం కూడా గ్రహించుకోవాల్సింది ఏంటంటే, మనం ఈ యొక్క ట్రాన్స్ఫర్మేషన్ ఇందాక నేను అన్నటువంటి ట్రాన్స్ఫర్మేషన్ ఏదైతే మనం ఫస్ట్ లోకల్ వెరైటీస్ నుంచి హైబ్రిడ్ వెరైటీస్కి వచ్చామో, హైబ్రిడ్ వెరైటీస్ నుంచి అట్ ద సేమ్ టైం మనం మళ్ళీ లోకల్ వెరైటీస్కి మలచాలి. మనం మలుస్తుండడంతో పాటుగా కంపల్సరీ మనం మిగతా వాళ్ళని మలిచేలా చేయాలి. ఇప్పుడు ప్రజెంట్ అయితే మన సిచ్యువేషన్ టఫ్గానే ఉంటుంది. ఎలాగంటే రైట్ మనం పండిస్తూ ఉన్నాం, ఇప్పుడు మనం పేరేమని పెడుతున్నాం, జీరో బడ్జెట్ అనో లేకపోతే ఆర్గానిక్ ఫార్మింగ్ అని, ప్రకృతి వ్యవసాయం అని, గో ఆధారిత వ్యవసాయం అని చెప్పేసి మనం పెడుతున్నాం. అంటే పెట్టుబడి లేని వ్యవసాయం కింద మనం పట్టణాల్లో ఉన్నటువంటి లేకపోతే సిటీస్లో ఉన్నటువంటి వారు కానీ లేకపోతే కొంటున్నటువంటి కస్టమర్స్ కానీ ఆ యొక్క ప్రోడక్ట్స్ కొంటున్నటువంటి వారి యొక్క భావన ఎలా ఉంటుంది, ఇది పెట్టుబడి లేదనేసి అంటున్నారు కదా, కానీ మార్కెట్లోకి వస్తున్నప్పటికీ అదే నార్మల్గా దొరికినటువంటి రకానికి మీద పోలిస్తుంటే అది ఇంకొక 10 రూపాయలు 20 రూపాయలు ఎక్కువ ఉంటుంది మన ఆర్గానిక్ది. ఎస్ కరెక్టే, ఉండడం అన్నది కరెక్టే, ఎందుకంటే మనం ట్రాన్స్ఫర్మేషన్ పీరియడ్లో ఉన్నాం కాబట్టి. బట్ ఇక్కడ ఉన్నటువంటి స్టేక్ హోల్డర్స్ అందరి యొక్క రెస్పాన్సిబిలిటీ ఎలాగ ఉండాలంటే, ఈ యొక్క ట్రాన్స్ఫర్మేషన్ పీరియడ్లో ఇవన్నీ ఫస్ట్లో మనకి కొంచెం చిన్న సాధక బాధకాలు ఉంటాయి, కానీ రేపు అన్నాక ట్రాన్స్ఫర్మేషన్ అయిన తర్వాత అంటే చాలామంది కంప్లీట్గా ఆర్గానిక్ వైపుకి మలిచిన తర్వాతకి అంటే ఇప్పుడు ప్రజెంట్ కొంతవరకు చేస్తూ ఉన్నారు, అది కాస్త ఇప్పుడు 50%, 60%, 80% అలాగ మలిచినప్పటికీ ఆటోమేటిక్గా వచ్చినటువంటి ఆర్గానిక్ ప్రోడక్ట్ అనేది కస్టమర్ కంపల్సరీ ఆర్గానిక్ ప్రోడక్ట్ వైపుకి మలిచేటువంటి అవకాశం కూడా రానున్నటువంటి రోజుల్లో ఉందనేసి
మనందరం కూడా గ్రహించుకోవాలి. ఆ పద్ధతిలోనే కంపల్సరీ ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మా రాజమండ్రి సిటీలో ఉందంటే సిటీజీ అని చెప్పేసి కామన్ టెర్రస్ గ్రూప్ అనేది ఒకటి మెయింటైన్ చేయడం, దాంట్లో కూడా సీడ్ జీన్ బ్యాంక్ కింద కొంతమంది ఎవరైతే ఇంట్రెస్ట్గా లేకపోతే ఎవరి దగ్గర అయితే అనేక రకాలు ఉన్నాయో వాళ్ళందరూ సీడ్ బ్యాంక్ కింద కూడా వాళ్ళు చేస్తూ ఉన్నారండి. ఆ సీడ్ బ్యాంక్ యొక్క మెయిన్ ఉపయోగం ఏంటి, రేపు అన్నాక నాకే ఏదైనా పలానా ఒక నాటు వంగడం కావాల్సినటువంటి అవసరం ఉంటే నేను ఆయన దగ్గరికి వెళ్ళి వెంటనే తెచ్చుకునేలా ఉండాలి. సేమ్ మనకి ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్లాట్ఫామ్లో ఉన్నటువంటి స్టేక్ హోల్డర్స్ అందరూ కూడా కంపల్సరీ అదే సీడ్ జీన్ బ్యాంక్లా కనుక యాక్ట్ చేసినట్లయితే రానున్నటువంటి రోజుల్లో కంపల్సరీ త్వరగా మీరందరూ కూడా అంటే మిగతా వాళ్ళు మీరు ట్రాన్స్ఫర్మేషన్ అయ్యారు, బట్ ఇక్కడ మిగతా సీట్స్ కూడా కంపల్సరీ అదే మాదిరిగా ఫిల్ అయ్యేలాగా కంపల్సరీ మిగతా వాళ్ళు ట్రాన్స్ఫర్మేషన్ అయితే రేపు మనకు మార్కెట్లో లేకపోతే స్టోర్లో దొరికేటివి లేకపోతే వెజిటబుల్ మార్కెట్లో ఫ్రూట్ మార్కెట్లో దొరికేటివి అన్నీ కూడా మనకు ఆర్గానిక్ ప్రొడ్యూస్గా మనకు మలచడానికి ఇది ఒక మంచి అవకాశం అండి. సో చక్కగా విజయరామ్ గారు ఇలాంటి అకేషన్స్ చాలా పెడతా ఉన్నారు. దానికి సంబంధించినటువంటి పిల్లర్స్ లాంటి వాళ్ళు ఇందాక నేను కొంతమంది మెన్షన్ చేసినటువంటి పిల్లర్స్ అందరూ కూడా చాలా వరకు సపోర్ట్ చేసి ఇన్పుట్స్ ఇస్తూ ఉన్నారు. అది ఇంకాస్త ఎక్స్పాండ్ చేస్తే రానున్నటువంటి రోజుల్లో ప్రజలందరికీ కూడా మంచిగా ఆర్గానిక్ ప్రొడ్యూస్ విత్ కరెక్ట్ ప్రైస్కి వచ్చేదానికి కూడా అవకాశం ఉంటుంది. అప్పుడు రైతు యాజ్ వెల్ యాజ్ మధ్యలో ఉన్నటువంటి కస్టమర్ కావచ్చు, మీడియేటర్ కావచ్చు, వీళ్ళందరూ కూడా బెనిఫిట్ పొందడానికి అవకాశం ఉంటుందని సభముఖంగా తెలియజేస్తూ మనం ఒకటే గమనించుకోవాలి, లోకల్ వెరైటీస్ మనం ఎందుకు తినాలి, అట్ ద సేమ్ టైం అసలు ఆ పాత తరానికి ఇప్పుడు ఉన్నటువంటి తరానికి అసలు ఏమేమి లోకల్ వెరైటీస్ ఉన్నాయి. మన పెరట్లోనే మనం తీసుకుంటే నాటు బొప్పాయి ఉండేది, లేకపోతే సపోటా తీసుకుంటే పాల సపోటా అని చెప్పేసి ఉండేది. ఆ రకాలను వదిలేసేసి మనం హైబ్రిడ్ రకాలకు వెళ్ళిపోయాం కంప్లీట్గా. ఎందుకు, మార్కెట్లో అదైతే కలర్ కనపడుతుంది, మార్కెట్లో అదైతే పెద్ద షేప్ కనపడుతుంది, ఒక ఫ్రూట్ కొంటే 10 మందికి వచ్చేస్తుంది. ఇదైతే ఒక ఫ్రూట్ కొంటే ఇద్దరికే వస్తుంది, ప్లస్ చిన్నగా కలర్ కూడా అట్రాక్టివ్గా ఉండదు. సో ఇలాంటివి అన్నిటికి అప్లై చేసుకొని రానున్నటువంటి రోజుల్లో మనం పెరట్లో చేస్తూ పాటుగా మీ యొక్క ల్యాండ్ హోల్డింగ్స్లో చేస్తూ పాటుగా ల్యాండ్ హోల్డింగ్లో కూడా కంపల్సరీ ఆ యొక్క బౌండరీస్లో ఇదివరకు పూర్వం ఏ విధంగా అయితే తాడి చెట్లు కొన్ని ట్రాప్ క్రాప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఇండ్యూస్ చేసుకోవడానికి, వాటిని కూడా అలవాటు చేసుకోవడానికి ఇప్పుడు ఏం చేస్తున్నాం, మనకు ప్రతి ల్యాండ్ పీసు ప్రతి ల్యాండ్ పార్సిల్ ప్రతిదీ ఇంపార్టెంట్ అని చెప్పేసి పెద్ద గట్టు ఉండేదాన్ని ఏం చేసామంటే చిన్న గట్టు చేసేసి తాడి చెట్లు ఇవన్నీ కూడా తీసేసాం. అవి కొన్ని పక్షి స్థావరాలకు కావచ్చు, లేకపోతే మనం ఏదైనా వ్యవసాయం చేస్తున్నప్పుడు పిడుగుపాట్లు ఇలాంటివి వచ్చినప్పుడు ట్రాప్గా అవి ఉపయోగపడేటివి. ఈ రోజుల్లో అవి ఉంటున్నాయంటే లేవు. అందువల్లే డైరెక్ట్గా మనకి పిడుగులు పడుతూ రైతులు చనిపోయేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. సో నేను ఒక 5 మినిట్స్ సార్ని అడిగాను, సార్ కూడా నాకు 5 మినిట్స్ టైం ఇచ్చారు. నేను అనేక ప్లాట్ఫామ్స్లో ఇదే పద్ధతిలో నేను బయోడైవర్సిటీ జీవ వైవిధ్యం అనేది కంపల్సరీ అవసరం అండి. మనం ఏ విధంగా ఒకరి ఫింగర్ ప్రింట్స్ ఒకరికి లేవు, ఒకరి ఫేస్ వాల్యూస్ ఒకరికి లేవు, ఏ విధంగా అయితే మనకున్నాయో సేమ్ అలాగే వాటిల్లో కూడా బయోడైవర్సిటీ, ప్రకృతి ఎంత గొప్పదండి, దేవుడి యొక్క సృష్టి అంతే 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 గొప్పది. సో బయోడైవర్సిటీలో ఉన్నటువంటి ఈ రకాలని ఎప్పుడూ కూడా మనం విడిచిపెట్టకూడదు. ఒకవేళ కనుక ఇవి కనుక విడిచిపోయినట్లయితే, ఈ సమాజంలో నుంచి విడిచిపోయినట్లయితే ఏమవుతుంది, మానవ మనుగడే ఉండదు. ఏముంటుంది, ఇప్పుడు ఆల్రెడీ ఎక్కువ శాతం క్యాన్సర్ పేషెంట్స్ మన ఇండియాలోనే ఎక్కువగా పెరుగుతున్నటువంటి శాతంలో ఉన్నటువంటి ట్రాన్స్ఫర్మేషన్లో మన ఆర్గానిక్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది చాలా స్పీడ్గా వెళ్ళాలి. సో దయచేసి మనందరం కూడా ప్రామిస్ చేస్తూ వాటి పరంగా మనం ఎక్కువగా మనం మలుచుతూ పాటుగా మిగతా వాళ్ళకి వీలైనంత వరకు సిటీస్లో ఉన్నటువంటి వారికి, లేకపోతే గ్రామాల్లో, సపోజ్ నేనే గ్రామంలో ఉంటాను, గ్రామంలో ఉన్నటువంటి వారికి కనీసం సీడ్ జీన్ బ్యాంక్ ఎక్కడుంది, ఆ సీడ్ జీన్ బ్యాంక్లో ఏమేమి దొరుకుతాయి అన్నది వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లయితే వాళ్ళు ఆ విధంగా మోటివేట్ కావడానికి కూడా అవకాశం ఉంటుంది. సో ఈ యొక్క ఉన్నటువంటి ఈ స్టేక్ హోల్డర్స్ అందరూ రానున్నటువంటి రోజుల్లో మీరు మంచిగా చేస్తూ మిగతా వాళ్ళు కూడా మంచిగా చేయడానికి మనందరం కూడా పూనుకుంటామనేసి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి నాకు ఈ యొక్క పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. నా పేరు సుధీర్ అండి. నేను కడియం రాజమండ్రి నేను చూస్తూ ఉన్నాను. మీరు ఎవరైనా పర్వాలేదు, నాకు ఫోన్ చేయొచ్చు. ఒకవేళ కనుక నేను ఫోన్ లిఫ్ట్ చేయలేని పక్షం నేను ఏదైనా మీటింగ్లో ఇంకో ప్రోగ్రాంలో ఉన్నానని అర్థం. తిరిగి నేను ఈవినింగ్ ఇంటికి వెళ్ళిన తర్వాతనే మీ అందరికీ నేను చేసేటువంటి బాధ్యత నాది. ఎందుకంటే నేను ఒక ఫార్మింగ్ కమ్యూనిటీ నుంచి వచ్చిన వాడినే.
టైమ్ ఈజ్ ఇంపార్టెంట్. 7995086839. సుధీర్ అని నా పేరు. నేను ఉద్యానాధికారి, కడియం, రాజమండ్రి. మీకు ఏం మొక్కలు కావాలన్నా సరే నా కడియంలోకి వచ్చేనే మీరు తీసుకోవచ్చు, నేను తక్కువ రేటుకి ఇప్పిస్తా. 7995086839. ఇది నా అఫీషియల్ నెంబరు. నా పర్సనల్ నెంబరు 9441229283. ఈ నెంబర్లో అయినా సరే నేను అవైలబిలిటీలో ఉంటాను. ఒకవేళ మీరు ఎత్తకపోయినా సరే మీరు వాట్సాప్ అయినా చేసేయండి, నేను అవైలబిలిటీలో ఉంటాను. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.